విశ్రాంత ఉద్యోగులకు డిఏ, పిఆర్‌సి కోతలపై వస్తున్న వార్తల్లో నిజమెంత? వాట్సాప్‌లో వైరల్ అవుతున్న అబద్ధ ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత. ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా వేదికలపై రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఒక వార్త వేగంగా ప్రచారం అవుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2025 కింద విశ్రాంత ఉద్యోగులకు డిఏ, పిఆర్‌సి ప్రయోజనాలను నిలిపివేసిందని పేర్కొంటున్నారు. ఈ వార్తలతో దేశవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షనర్లలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఈ ప్రచారం వల్ల ఆందోళన చెందిన ఏపీ పెన్షనర్లు ఢిల్లీలో ధర్నా నిర్వహించి తమ భయాలు, సందేహాలను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ ధర్నాకు భారీ ఆదరణ లభించింది. పెన్షనర్ల అసోసియేషన్ తమ ఆందోళనలను స్పష్టంగా కేంద్రానికి పంపింది. అలాగే ఈ ప్రచారం తీవ్రత పెరగడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ విషయంలో అధికారికంగా స్పందించింది. ఫైనాన్స్ యాక్ట్ 2025 కింద డిఏ, పిఆర్‌సి బకాయిలను రిటైర్డ్ అయిన ఉద్యోగులపై నిలిపివేశారనే ప్రచారం పూర్తిగా అసత్యం, వాస్తవం కాదని పిఐబి స్పష్టం చేసింది. డిఏ నిలిపివేయబడలేదు. పిఆర్‌సి ప్రయోజనాలు కూడా నిలిపివేయలేదు. పెన్షనర్లపై ఎలాంటి కోత కూడా లేదు. అయితే ఈ నిబంధన ఏంటి? ఫ్యాక్ట్ చెక్ విభాగం పిఐబి వివరించిన ప్రకారం సిఎస్ పెన్షన్ రూల్స్ 2021 రూల్ 37లో జరిగిన సవరణ కేవలం ఒక వర్గానికే వర్తిస్తుంది. దుష్ప్రవర్తన కారణంగా ప్రభుత్వ సేవ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు మాత్రమే ఈ డిఏలు, పిఆర్‌సి లాంటి ప్రయోజనాలను నిలిపివేయబడడానికి నిబంధనలు అమలు చేస్తారు. ఇది సాధారణంగా పెన్షనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదు. ఈ విషయంపై కేంద్రం ఇప్పటికే ఈ ఏడాది మేలో అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ మరోసారి ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగా పెన్షనర్లకు ఎలాంటి కోతలు కూడా ఉండవు. డిఏ, పిఆర్‌సి ఇతర పెన్షన్ ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయి. అందువల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిఎస్ పెన్షన్ రూల్స్ 2021 రూల్ 37 సవరణ కేవలం దుష్ప్రవర్తన వల్ల తొలగించబడిన ఉద్యోగులకే వర్తిస్తుంది. సాధారణ పెన్షనర్లకు ఎలాంటి నష్టం లేదు. ఈ విషయాన్ని పిఐబి, కేంద్ర ప్రభుత్వం రెండు అధికారికంగా స్పష్టం చేశాయి.